మా నాన్న ఎప్పుడు ప్రాణ భయం గురించి ఎప్పుడు చెప్పలేదు. మీ మీద ఉండే థ్రెట్ గురించి థ్రెట్ గాని, ప్రాణ భయం ఉంది. మనం భయపడుతూ ఉండాలా, సెక్యూరిటీతో ఉండాలా, హ్మ్. మనము ఒక క్లోజ్ డోర్స్‌లో ఉండాలని ఎప్పుడు నేర్పిలా. ఇంటి నుండి ఇన్ని కంచెలు ఉన్నాయి మరి ఇన్ని సోలార్ సిస్టమ్ ఈ కంచు ఇదంతా నాన్నగారు చేసిందా మీరా ఎలా? అంటే జనరల్ అది. ప్రతిపక్షంలో వైసీపీ వాళ్ళ నుంచి పోలీసులు దూకకుండా పెట్టుకోవాల్సిన టైం అప్పుడు ఉండింది కాబట్టి పెట్టామే తప్ప, ప్రత్యర్థులు ఎవరు చేయరు. అంటే కార్యకర్తలు కాదు లేక ప్రత్యర్థులు కాదు కానీ పోలీసు వాళ్ళు అంటున్నారు మీరు. ఆ ప్రతిపక్షంలో మేమున్నప్పుడు దొంగలు దూకల ఆ విధంగా. మ్హూ. ఆ ప్రత్యర్థులు దూకల. పోలీసులు దూకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సో, పోలీసులకి అడ్డుగా ఉండడానికి పెట్టిన కంచే తప్ప, ప్రత్యర్థులు ఎప్పుడు కూడా మా మీద అటాక్ చేయాలని ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో అయితే మ్. నాకు తెలిసి అంటే మా మీద డైరెక్ట్‌గా వాళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చి ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు లేదు. చాలా నేపథ్యాల్లో అంటారు కుటుంబం అంతా కూడా ఒకే కారులో కలిసి వెళ్ళరు 4 కార్లో నలుగురు కలిసి వెళ్తా ఉంటారు థ్రెట్ అంత ఉంటుంది మీ మీద అనే ఆరోపణలు ఉన్నాయి బయట. అది ఒకప్పుడు ఫ్యాక్షన్ టైం అండి. మా అబ్బగారి టైంలో, ఆ టైంలో ఉండింది గానీ, మ్హూ. మా ఫాదర్ ఎప్పుడు మమ్మల్ని అట్లా ఒక థ్రెట్ కింద మనం ఉన్నామని ఎప్పుడు చూపెట్టలేదు. ఓకే. అఫ్‌కోర్స్ మేము చిన్నగున్నప్పుడు ఎక్కడైనా మూవీస్‌కి మా నాన్న ఎప్పుడైనా హైదరాబాద్‌కి వచ్చినప్పుడు మూవీస్‌కెళ్ళాలన్నప్పుడు జీపులు, ఆ కత్తులు వెనకాల దాచిపెట్టడం అవన్నీ చూసాం తప్ప, ఎప్పుడైతే మా ఫ్రెండ్స్‌తో మేము కలిసినప్పుడు ఆ విధంగా కొద్దిగా మా ఫ్రెండ్స్ ఆ టైంలో చిన్న పిల్లలందరూ భయపడ్డము. పేరెంట్స్ రావాలంటే భయపడుతున్నారని మా నాన్న, అమ్మ గమనించినారో, ఓహ్! ఇది సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు. మ్. మన సేఫ్టీకి మనం పెట్టుకున్నా గూడా, సొసైటీ ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకునే పరిస్థితుల్లో లేదు. మా అని మెల్లిమెల్లిగా తను గూడా మొత్తం కంప్లీట్‌గా వానిష్ చేసేసారు. వానిష్ చేసేసి మొత్తం వాళ్ళ పర్సనాలిటీనే మార్చేసుకున్నారు.